సో కొత్తగా బిగ్ బాస్ అప్డేట్ వచ్చేసి చీఫ్ కోసం అయితే పైపోటీ జరుగుతూ ఉంది, గేమ్స్ ఆడుతూ ఉన్నారు. సో శక్తి టీం వాళ్ళు గెలిచినందున వాళ్ళు టీం అందరూ డైరెక్ట్గా చీఫ్ అవ్వడానికి పోటీదారులు అయ్యారు. సో కాంతారా టీం వాళ్ళు కాలేదు, అందుకనేసి కాంతారా టీం వాళ్ళు ఎవరెవరు వెళ్ళారనేసి టీం డిసైడ్ చేయాలి. సో ఇంకొక టాస్క్ అయితే పెట్టారు బిగ్ బాస్. బేబీ డాల్ని తీసుకొచ్చి డాల్ ఏరియాలో పెట్టాలి. ఎవరైతే ఎవరి పేరునైతే తీసుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ పేరు వాళ్ళు తీసుకోవడానికి లేదు, వేరే వాళ్ళ బొమ్మని పట్టుకోవాలి. సో వాళ్ళ బొమ్మ పట్టుకొచ్చినప్పుడు వాళ్ళని లాస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు అనేసి చెప్తారు. సో వాళ్ళు లాస్ట్ ఇద్దరిని డేంజర్ జోన్లో ఉంచుతారు, ఎవరైతే లాస్ట్లో వస్తారో ఇద్దరు. సో వాళ్ళైతే డిఫైన్ చేసుకోవాలి చీఫ్ ఎందుకు అవ్వడానికి అర్హులో వాళ్ళు అనేసి వాళ్ళ గురించి వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి. సో హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ చేస్తారు ఎవరైతే కాకూడదు అనేసి. అందులో ఫస్ట్ ప్రోమోలో వచ్చేసి యష్మి లాస్ట్లో మణికంఠ అది తీసుకొస్తుంది. సో మణికంఠని అయితే అందరూ వద్దనేసి అనుకుంటారు. సో పృథ్వీ అయితే యష్మి అలాగే మణికంఠ ఇద్దరు లాస్ట్లో వస్తారు. సో మణికంఠ యష్మి పట్టుకొస్తాడు, అలాగే యష్మి మణికంఠది పట్టుకొస్తాడు. సో ఇలా అయితే లాస్ట్ లీస్ట్లో అయితే వాళ్ళిద్దరు ఉంటారు ఫస్ట్ ప్రోమోలో వచ్చేసి. ఇందులో చాలామంది యష్మికే ఓటు వేసినట్టు తెలుస్తుంది, మణికంఠను అయితే తీసేశారు. సో ఇంకొక రౌండ్ వచ్చేసరికి ప్రేరణ అలాగే యష్మి ఉన్నప్పుడు అందరూ చాలామంది ప్రేరణకే ఇస్తారు, ఎందుకంటే యష్మి ఆల్రెడీ చీఫ్ అయింది, అది కూడా ఫెయిల్ అయింది కాబట్టి చీఫ్ చేయడంలో ఎక్కువ ఓట్స్ ప్రేరణకే వస్తాయి. సో ఇలా జరుగుతూ లాస్ట్లో అయితే పృథ్వీ అలాగే నబీల్ ఉండబోతుంది అనేసి సమాచారం చీఫ్ కోసం పైపోటీలో. లాస్ట్లో వచ్చేసి నబీల్ అలాగే పృథ్వీ పైపోటీ ఇస్తున్నారు చీఫ్ ప్లేస్కి అనేసి తెలుస్తూ ఉంది. అయితే మేబీ ఇద్దరికి ఈక్వల్ ఓట్స్ రావచ్చు, అంటే హౌస్ మేట్స్ డిసిషన్ ప్రకారంగా చీఫ్ చేస్తారనుకుంటా. సో మేబీ ప్రాబబ్లీ టై అవ్వచ్చు, లేకపోతే నబీల్కి ఎక్కువ ఓట్స్ వచ్చే అవకాశం ఉందనేసి తెలుస్తూ ఉంది. మేబీ నబీల్ అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు, లాస్ట్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు మాకు. సో ఇదైతే అప్డేట్ ఈరోజు. సో ప్లీజ్ మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎస్, ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బిగ్ బాస్ వచ్చేసి శక్తి టీం వాళ్ళు అన్ని ఛాలెంజెస్ విన్ అయ్యారు మీరు. సో మీరు చీఫ్ పోటీకి డైరెక్ట్గా సెలెక్ట్ అవుతారు అనేసి, మీ టీంలో ఎవరు రాబోతున్నారా అనేసి మీరు డిస్కషన్ చేసి చెప్పండి అనేసి శక్తి టీం వాళ్ళకైతే చెప్తారు. సో అక్కడ డిస్కషన్ చేస్తూ ఉంటారు యష్మి అలాగే పృథ్వీ గారు అలాగే నిఖిల్ గారు. ఫస్ట్ నిఖిల్ వచ్చేసి తన డిసిషన్ చెప్తాడు, పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది, చీఫ్కి పైపోటీ చేయడానికి కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది అనేసి తన డిసిషన్ చెప్తాడు. సో ఆదిత్య ఓం గారు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చీఫ్ డిసిషన్, నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నా అనేసి. సో చాలామంది యష్మి కానీ లేకపోతే విష్ణు కానీ చాలాసార్లు నన్ను నామినేట్ కూడా చేశారు, మీకు చీఫ్ అయ్యే అంటే లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పరు. లాస్ట్ నామినేషన్లో యష్మినే చెప్పింది ఆదిత్య గారికి, మీరైతే గేమ్స్ అన్నిట్లో బాగా ఆడతారు, కానీ చీఫ్ అవ్వడానికి మీ పాయింట్స్ మీరు పెట్టుకోవట్లేదు అనేసి నామినేట్ చేస్తా ఉన్నా అనేసి కూడా అంటారు. సో అదే పాయింట్ మీద ఆదిత్య గారు అయితే మాట్లాడతారు. సో ఇలా అనింది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఛాన్స్, నాకు చాలామంది నామినేట్ కూడా చేశారు. సో నాకు కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి మేబీ నా మాటలు కొంతమంది వినే ఇది కూడా ఛాన్స్ ఉంది. అలాగే నబీల్ కూడా నబీల్ వింటాడు, కొంచెం సరి చేసుకున్నాడు కూడా నా మాటలు విని. ఏదైనా చెప్తే కొంచెం ఏజ్ పెద్ద కదా, ఎవరైనా నేనేమైనా చెప్తే కూడా పనులు చేయడం కానీ బాగా చేస్తారు. సో అందుకనేసి నేను చీఫ్కి పోటీ అనుకుంటున్నా అనేసి తన డిసిషన్ అయితే చెప్తాడు. అయితే చాలా కొంచెం కూడా అగ్రెసివ్ లేకుండా నేనే అవ్వాలి అది ఇది అని గొడవ పడకుండా చాలా నీట్గా క్లియర్గా అయితే చెప్పారు ఆదిత్య గారు. సో ఇంకొకటి వీళ్ళు యష్మి అలాగే పృథ్వీ ఇద్దరు చెప్తారు. ఫస్ట్గా యష్మి వచ్చేసి, నేను లాస్ట్ టైం కూడా చీఫ్ అయినా బాగా అయితే నిర్వహించిన చీఫ్ దీన్ని,
సో కొంచెం ఫన్ టాస్క్ లాగా చేసేసి అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. సో ఈసారి నేను సరి చేసుకోవాలనుకుంటున్నా దాన్ని. సో నాకు ఈ రేషన్ తీసుకురావడంలో ఎక్స్పీరియన్స్ కానీ, కిచెన్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు బాగా నడిపించగలను అనేసి, చీఫ్గా అది అవ్వాలి అని నాకు కూడా ఉంది అనేసి తన పాయింట్స్ అయితే తను లాస్ట్ టైం చీఫ్గా కొంచెం ఫెయిల్ అయ్యాను, సో ఈసారి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అనేసి చెప్తుంది. సో పృథ్వీ తను అంటాడు, నువ్వు లాస్ట్ టైం ఫెయిల్ అయ్యావు అంటే యాజ్ ఎ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, సో నేను లైవ్లో జరుగుతుంది ఇదంతా, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు అనేసి పృథ్వీ అంటాడు యష్మిని. యష్మి అంటుంది నువ్వు యాజ్ ఎ కంటెండర్గా ఫెయిల్ అయ్యావు అనేసి చాలా వాదావివాదాలు అయితే జరుగుతాయి. నేనా నువ్వు అన్నట్టు. పృథ్వీ అయితే నేను బాగా డిసిషన్ తీసుకుంటా, ఏ గేమ్లో ఎవరిని పంపించాలి అనేసి బాగా డిసిషన్ తీసుకుంటా, అలాగే ఒకవేళ రేషన్ టాస్క్ వచ్చినా కూడా నేను ప్రతి ఒక్కరికి ఫుడ్ దొరికేలాగా చూసుకుంటా అనేసి తన పాయింట్స్ అయితే తను చెప్పాడు. నేను ప్రతి గేమ్లో 100% ఇచ్చిన అనేసి చెప్తాడు. దానికి యష్మి వచ్చేసి నువ్వు ఫుడ్ తేగలవని నాకు నమ్మకం లేదు, ఒకవేళ రేషన్ టాస్క్ వస్తే నీ మీద నమ్మకం లేదు అనేసి కొంచెం అలా అనకుండా ఉండాల్సింది, నీ మీద నమ్మకం లేదు అనేసరికి తను కూడా మెల్లిగా యష్మి నెగిటివ్ పాయింట్స్ అయితే బయటికి తీస్తాడు. నీకు నాగార్జున సార్ గారే నీకు నువ్వే రెడ్ పాయింట్ ఇవ్వడానికి రెడీ అయ్యావు, అలాగే మణికంఠని కూడా నువ్వు బాయ్ కాదు అది ఇది అనేసి అన్నావు, సో చీఫ్ అవ్వడానికి అది కరెక్ట్ క్వాలిటీ కాదనేసి నాకు అనిపిస్తూ ఉంది అంటే తను కొంచెం చాలా ఏడ్చింది యష్మి, ఎలా ఏం బ్యాడ్ క్వాలిటీస్ చెప్పు ఇంకా ఏం చెప్తావు చెప్పు అనేసి. కానీ పృథ్వీ ఇక్కడ ఫస్ట్ నువ్వు ఒకవేళ చీఫ్ అయితే ఫుడ్ మాకు సరి తెస్తావో లేదా అని నమ్మకం లేదు అని ఫస్ట్ ఆ మాట అన్నాకే పృథ్వీ స్టార్ట్ చేశాడు. వేరే వాళ్ళు వాళ్ళు మమ్మల్ని అనకన్నా ముందు అంటేనే కదా వాళ్ళు అంటారు. సో తను అనిన దానికే పృథ్వీ కూడా పాయింట్స్ ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉంటాడు. సో దానికైతే కొంచెం ఏడ్చింది. తర్వాత ఇద్దరు కూడా ఎమోషనల్ అయ్యారు. సో లాస్ట్లో ఫైనల్గా పృథ్వీని అయితే సెలెక్ట్ చేశారు డైరెక్ట్ చీఫ్ దీని పైపోటీకి. సో బిగ్ బాస్ ఈరోజు ఇంకొక కొత్త విషయాన్ని అయితే చెప్పారు. అదేమిటంటే ఇన్ని రోజులు 2 చీఫ్స్ ఉండేవాళ్ళు, అలాగే 2 క్లాన్స్ ఉండేవి. సో ఇప్పటి నుంచి హౌస్ మొత్తానికి ఒక్కళ్ళే చీఫ్. సో అందుకు డైరెక్ట్గా చీఫ్ కంటెండర్షిప్కి పృథ్వీ గారు అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఇక నుంచి హౌస్ మొత్తానికి డిసిషన్ మేకింగ్ కానీ ఏదైనా చెప్పడం కానీ స్ట్రాంగ్గా ఉండాలి, అలాంటి కంటెంట్ ఉన్న వ్యక్తి చీఫ్ అవ్వాలి. సో చీఫ్ కంటెండర్షిప్కి పోటీదారులు అయ్యే అవకాశాన్ని ఇస్తున్నారు. సో ఆల్రెడీ పృథ్వీ గారు సెలెక్ట్ అయ్యారు. సో నెక్స్ట్ ఇంకొక పప్పీ టాస్క్ ఇచ్చేసి దానివల్ల ఇంకొక చీఫ్ కంటెండర్ని సెలెక్ట్ అయితే చేస్తారు. సో వీళ్ళిద్దరు పోటీ పడి హౌస్కి ఒక డిసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండడం కానీ, ఏదైనా చెప్పడం కానీ, ఏదైనా పనులు చేయించడం కానీ, సో కరెక్ట్గా ఉన్న వ్యక్తి చీఫ్గా అవ్వాలి అనేసి కంటెండర్షిప్ని అయితే స్టార్ట్ చేస్తారు. సో సెకండ్ చీఫ్ కంటెండర్ అవ్వడానికి హ్యాపీ పప్పీ టాస్క్ అయితే ఇస్తారు. అందులో వచ్చేసి పప్పీ పార్క్లో నుంచి పప్పీని తీసుకెళ్ళి పప్పీ ఇంట్లోకి పెట్టాలి. సో ఎవరి పేరుతో ఉన్న బొమ్మని వాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు, వేరే పేరున్న పప్పీని పట్టుకొని వెళ్ళాలి. ఎవరైతే లాస్ట్కి వెళ్తారో సో వాళ్ళు, అలాగే ఆ పప్పీ మీద పేరున్న వాళ్ళిద్దరిలో ఎవరు చీఫ్ అవ్వడానికి కంటెండర్ అవ్వడానికి ఓకే అనేసి హౌస్ అందరూ డిసైడ్ చేయాలి. సో ఇలా సెకండ్ చీఫ్ కంటెండర్ అయితే సెలెక్షన్ అవుతారు. ఇక ఫస్ట్ రౌండ్లో అయితే లాస్ట్లో యష్మి వస్తుంది. పప్పీ మీద మణికంఠ పేరు ఉంది, ఆ పప్పీని తీసుకొస్తుంది, లాస్ట్లో అయితే వస్తుంది. సో పప్పీ మీద ఉన్న పేరు వాళ్ళు, అలాగే పప్పీ తెచ్చిన వాళ్ళు నిలబడాలి. సో ఇందులో పృథ్వీని సంచాలక చేశారు. సో పృథ్వీ వచ్చేసి యష్మిని సెలెక్ట్ చేస్తారు. యష్మి తన ఎందుకు అవ్వాలి చీఫ్ అనేసి చెప్తుంది. నేను ఇంతకుముందు చీఫ్ అయ్యాను, సో నేను బాగానే నడిపించాను క్లాన్ని అనేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కూడా నేను ఫన్ లాగా కాకుండా ఇంకా బాగా నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా బాగా నడిపించగలను క్లాన్ను అనేసి నేను అనుకుంటున్నా అనేసి తన రీజన్ చెప్తుంది. సో మణికంఠ కూడా చెప్తాడు, నాకి అన్ని హౌస్ కిచెన్లో కానీ ఏదైనా వేరే ఎవరితో అయినా కమ్యూనికేషన్లో మాట్లాడడం కానీ, ఒకవేళ గేమ్స్ ఏదైనా వస్తే ఎవరిని పంపించాలి, ఎవరి స్ట్రెంగ్త్
ఎవరి దగ్గర ఏ స్ట్రెంత్ ఉంది అనే ఐడియా కానీ నాకు బాగుంది. సో అందరితో కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంది. సో అలా అలా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి నేను నామినేషన్లో ఉన్న ఫస్ట్ వీక్ నుంచి నేను అనుకుంటున్నా చీఫ్ అవ్వాలి అనేసి. సో ఇందుకైతే నేను చీఫ్ అవ్వాలి అనుకుంటున్నా అనేసి చెప్తాడు. సో తర్వాత పృథ్వీ సెలెక్షన్ చేయాల్సింది వీళ్ళిద్దరూ మాటలు వినేసి. సో తనైతే యష్మిన్ సెలెక్షన్ చేస్తా నేను అనేసి అంటాడు. రీజన్ వచ్చేసి ఒకళ్ళకి చీఫ్ అవ్వాలి అనే డిజైర్ ఉంది, ఇంకొకళ్ళకి చీఫ్ ఆల్రెడీ తెలుసు ఇంకొకళ్ళకి ఎలా చేయాలి అనేది. సో నేను యష్మికే ఓట్ వేస్తాను అనేసి అంటాడు. సో మణికంఠ అయితే ఎందుకు అనేసి అంటాడు. ఎందుకు అంటే నాకు తెలిసి విన్నింగ్ క్వాలిటీ కూడా ఉండాలి చీఫ్ అవ్వాలంటే అనేసి అంటాడు. సో విన్నింగ్ క్వాలిటీ ఒకటే కాదు, నేను ప్రతి ఒక్క టాస్క్లోనూ ఆడాను, విన్ అయితేనే చీఫ్ అవ్వాలని లేదు. సో నేను ఎక్కడైనా వదిలేసి ఉంటే నా వల్ల కాదు అనేసి అప్పుడు ఒప్పుకుంటాను నేను అనేసి అంటాడు. ఇక్కడ మేబీ పృథ్వీ లాస్ట్ టైం వాళ్ళ క్లాన్లో నేను ఇక్కడ చెప్పాను ఓకే అనేసి అక్కడ నా సెల్ఫ్ సాక్రిఫైస్ చేయలేదు అనేసి అన్నాడు కదా. సో దాని బేసిస్ మీద కాకుండా ఇంకొకటి యష్మి తనకు ఫ్రెండు, ఇక్కడ చూసి తనని తీయలేడు. సో ఇక్కడైతే మణికంఠని తీసేశారు, అలాగే యష్మిని అయితే సెలెక్ట్ చేశాడు. మణికంఠ అయితే ఆడుతున్నాడు కానీ ఆడకుండా ఏమీ లేదు, కానీ అందరూ గెలిచిన వాళ్ళు లేరు అక్కడ. కానీ తను ఎక్కడా కూడా నా వల్ల కాదు నేను ఆడలేదు అనే చెప్పట్లేదు, కానీ ఏ గేమ్లో అయినా కానీ తన వల్ల కాకపోయినా కూడా ఆడుతున్నాడు. ఏంటంటే కొంచెం చిన్నపిల్లడిలాగా ఏది ఎవరు చెప్పినా ఎవరికి చెప్పకండి, నేను నా పని నేను చేస్తే నాకు తెలుసు అనేసి కొంచెం వాదిస్తూ ఉంటాడు. సో ఇంకొకటి రీజన్ కూడా చెప్తాడు పృథ్వీ, నువ్వు హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టుగా చెప్పింది యష్మినే అనుకుంటున్నా నేను నీకు పోల్చుకుంటే. సో అందుకని యష్మి అంటాడు. సో హానెస్ట్ అంటే ఏ విధంగా అంటే నువ్వు మా క్లాన్లో ఉన్నప్పుడే హానెస్ట్గా లేవు అనేసి పృథ్వీ అయితే అంటాడు. సో అది ఇంకా ఏం చేయలేము, ఇంకా యష్మి ఫ్రెండ్ కాబట్టి తీసివేయలేడు. అలానే మణికంఠకి చెప్పేకి నా దగ్గర పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మణికంఠని ఫస్ట్లోనే తీసేశారు. ఆయన పాప మణికంఠ ఫస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నారు చీఫ్ అవ్వాలి అనేసి, కానీ ఒకటి మీద ఒకటి వచ్చి మణికంఠ మీద పడుతున్నాయి. సో ఏం చేయలేము. ఫస్ట్లో అయితే మణికంఠ అవుట్ అయిపోయారు. సో ఈ సెకండ్ రౌండ్లో వచ్చేసి ఈ సేమ్ యష్మినే ప్రేరణ పప్పి అయితే తీసుకొస్తుంది. సో ఇప్పుడు ప్రేరణ అలాగే యష్మి వీళ్ళిద్దరి మధ్య సెలెక్షన్ జరగాలి. సో సంచాలకు వచ్చేసి మణికంఠ కదా. సో ఫస్ట్ వచ్చేసి యష్మి చెప్తుంది తన పాయింట్స్, నేను ఆల్రెడీ చీఫ్ అయ్యున్నా, సో నెక్స్ట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక ఛాన్స్ నాకు ఇది అనేసి అంటుంది. సో వెంటనే మణికంఠ నిన్ను ఇంకోసారి ప్రూవ్ చేసుకోవడం అంటే రాంగ్ డిసిషన్ ఏమైనా తీసుకున్నావు అంటే చీఫ్గా ఫెయిల్ అయ్యావా అనేసి అంటాడు. నేను చీఫ్గా ఫెయిల్ అవ్వలేదు, కానీ కొన్ని ఫన్ టాస్క్ వల్ల మేబీ ఇది బ్యాక్ ఫైర్ అయింది, ఇప్పుడు నేను దాన్ని సరి చేసుకుంటాను అనేసి చెప్తుంది. సో తర్వాత ప్రేరణ అయితే రీజన్ చెప్తుంది, నేను నా డిసిషన్ చెప్పడానికి కానీ గేమ్ ఆడడానికి కానీ నేను చీఫ్ అవ్వాలని లేదు, కాకపోతే చీఫ్ అయినా కూడా నేను బాగా మేనేజ్ చేయగలను. సో గేమ్ని నడిపిస్తా అనే ఇది ఉంది నాకు. సో నేను గేమ్ అనగానే ఏ ఎమోషన్స్ పెట్టుకోను అనేసి అంటుంది. దానికి మణికంఠ వచ్చేసి గేమ్ అంటే ఆ హౌస్ హార్మోనీని కూడా మేనేజ్ చేయాలి అంటే కొంచెం ప్రేరణ కొంచెం తొందరగా యాంగర్ అవుతుంది కదా, తొందరగా కోపం రావడం కానీ. సో అందుకంటే నేను వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది కోపం, అలాగే ఉండదు. సో నేనైతే బాగా మేనేజ్ చేయగలను అనేసి అనుకుంటున్నా. ఫస్ట్ వీక్ నుంచి నేను ఎప్పటి నుంచి అయితే చీఫ్ టాస్క్ పెట్టారో అప్పటి నుంచి నేను అవ్వాలనుకుంటున్నా అనేసి తన పాయింట్స్ అయితే ప్రేరణ చెప్తుంది. సో మణికంఠ కూడా సో తనకు ఇంకా ఛాన్స్ రాలేదు కదా, నువ్వు ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయ్యావు, సో తనకు ఒక ఛాన్స్ ఇద్దాము అనేసి అయితే ప్రేరణ అనేది సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఇక్కడ ఇప్పుడు ప్రేరణ ఒక్కసారి కూడా చీఫ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఎవరైనా యష్మి పక్కన ప్రేరణ ఉంటే ఇక ఆల్మోస్ట్ అందరూ తనకే వేస్తారు ప్రేరణకి, ఎందుకంటే తను కూడా గేమ్స్ బాగా ఆడుతుంది. అలాగే డిసిషన్ మేకింగ్ కూడా ఎక్కడైనా వేరే వాళ్ళ క్లాన్ అయినా వాళ్ళ క్లాన్తో అయినా ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నారో అని తెలిస్తే తను అప్పుడే వాయిస్ రైజ్ చేస్తుంది. నాగార్జున సార్ దగ్గర కూడా ఉన్నట్టుగా చెప్తుంది. సో ఇక్కడ చీఫ్గా సెలెక్షన్ లాస్ట్ టైం కూడా తను లాస్ట్ దాకా వచ్చి తప్పుకుంది. సో ఈసారి తనకి ఇవనే ఇస్తారు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా లాస్ట్ దాకా వెళ్ళి వచ్చింది కదా. సో ప్రేరణ అయితే మణికంఠ సెలెక్ట్ చేస్తారు.
సెకండ్ రౌండ్ అయిన తర్వాత అయితే నాగమణి కంట పప్పీస్ని అక్కడ కొంచెం సెట్ చేస్తూ ఉంటాడు, వెనకాల ఎవరు ఉండాలి ముందు ఎవరు ఉండాలి అనేసి. తను లాస్ట్ రౌండ్కి తను సంచాలక అయిపోయింది తన డ్యూటీ. సో నెక్స్ట్ యష్మి రావాలి. సో తనైతే చిన్న పిల్లోడ్లాగా సెట్ చేస్తూ ఉంటాడు, అంటే నన్ను ఎవరు సెలెక్షన్ అంటే నన్ను చీఫ్గా సెలెక్ట్ చేయలేదు కదా అనేసి. పాపం అనిపిస్తుంది. పాపం 2 వీక్స్ నుంచి, లాస్ట్ వీక్ నుంచి కూడా కార్నర్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కార్నర్ చేసి తన్ని తీసేశారు మణికంఠని గేమ్ నుంచి. ఇక్కడ కూడా ఫస్ట్ యష్మి తీసేసింది, ఫస్ట్ పృథ్వీ తీసేశాడు, అలాగే ఇంకొకసారి యష్మి తీసేసింది. సో తనకు కూడా హౌస్ కార్నర్ చేస్తున్నారని అనిపిస్తుంది కదా. ఇంకొకటి ఫస్ట్లో సీతాని అడుగుతాడు నా పప్పి తీసుకుంటారు అనేసి. తను కూడా లేదు, నీకంటే నాకు ముందు ప్రియారిటీ, నైనికా తీసుకొస్తాను నేను అనేసి. సో ఇక్కడ తను కూడా తీసుకురాను అనేసరికి వాళ్ళిద్దరు కూడా సెలెక్ట్ చేయకపోయినసరికి తనకి పాపం కొంచెం లో ఫీల్ అయి ఉంటుంది అనుకుంటా. పాపం కార్నర్ చేస్తున్నారు, ఐ నో ద హౌస్ అనేసి చాలా గొడవ ఆర్గ్యూ అయితే చేస్తాడు. ఇక్కడ చిన్న పిల్లోడ్లాగా అక్కడ పోయి సెట్ చేస్తూ ఉంటాడు. పాపం చాలా కార్నర్ చేస్తున్నారు, కానీ ఆయన తెలియకుండా మాట్లాడతాడో లేకపోతే కావాలని మాట్లాడతాడో తెలీదు. అలా ఎక్కువ ఓవర్గా థింకింగ్ చేసి ఓవర్గా మాట్లాడి, లేకపోతే కన్ఫ్యూజన్, క్లారిటీ ఆఫ్ థాట్ లేదంటారు కదా నాగార్జున సార్, అలా చేసుకుని పాపం కొంచెం వాదిస్తూనే ఉంటాడులే ఆయన అన్నట్టు. కార్నర్ చేసి తను స్టార్టింగ్లో అయితే తీసేశారు ఇద్దరు, పృథ్వీ అలాగే యష్మి. సో అందుకోసమని గొడవ పెట్టుకుంటూ కొంచెం మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా అరుస్తూ ఉంటారు. సీత అలాగే నువ్వు హౌస్ గురించి నువ్వు చెప్పకు, అలాగా అందరూ కన్సల్ట్ చేస్తూ ఉంటారు, నిన్ను కన్సర్న్ చేస్తూ ఉంటారు, నువ్వు ఎలా అంటావు హౌస్ గురించి అని. నీ పప్పి తీసుకొచ్చింది యష్మి అలాగే పృథ్వీ, వాళ్ళను హౌస్కు మొత్తాన్ని ఎందుకు అంటావు అనేసి. అంటే నాకు నీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా సీత, మీ టీం నుంచి, మీరే అలా నువ్వే లేదు అనేసరికి నాకు హర్టింగ్ అనిపించింది. తనకు బాధ కూడా కరెక్టే, పాపం లాస్ట్ వీక్ నుంచి కూడా కార్నర్ చేస్తూ ఉన్నారు. సో ఇక ఏం చేయలేము, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో ఇలా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇక థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ రౌండ్లో వచ్చేసరికి విష్ణు అయితే ప్రేరణ పప్పిని అయితే పట్టుకొస్తుంది. సో ఇక్కడ యష్మి సంచాలక్ కదా, యష్మి వచ్చేసి ప్రేరణ వచ్చేసి యష్మికి చెప్తుంది, నేను ఫస్ట్ వీక్ నుంచి కూడా ట్రై చేస్తున్నా చీఫ్ అవ్వాలి అనేసి. సో నేను ఐ కెన్ హ్యాండిల్ అండ్ ఐ కెన్ అనలైజ్ అనేసి చెప్పి రీజన్ చెప్తుంది. తను గేమ్స్ కూడా బాగా ఆడుతుంది, డిసిషన్ మేకింగ్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. ఎక్కడైనా వాయిస్ రైజ్ చేయాలి, ఎవరైనా క్వశ్చనింగ్ చేయాలి దేని గురించి అయినా అంటే తను కూడా బాగానే డిఫైన్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అంటుంది, నేను ఫస్ట్ వీక్లో అవ్వదలుచుకోలేదు, ఎందుకంటే నేను అప్పుడే ఇంకా పీపుల్స్ని హ్యాండ్లింగ్ చేయగలనా లేదా అనేసి నేను చూసి కొన్ని రోజులు చూసి తర్వాత 6th వీక్లో అవ్వాలి, నా లక్కీ నంబర్ అవ్వాలి అనుకున్నా. సో గేమ్స్ ఆడడమే కాదు చీఫ్ అంటే, ఇక్కడ జనాల్ని హ్యాండిల్ చేయాలి, అలాగే మేనేజ్ చేయాలి. అంటే ప్రేరణ గేమ్స్ బాగా ఆడుతుంది కదా, కొంచెం యాంగర్నెస్ ఉంది ప్రేరణకి. సో దాని గురించి ఏమైనా చెప్పిందేమో విష్ణు అనేసి చెప్తుంది. సో తర్వాత ఇంకా యష్మి వచ్చేసి ఇంకా ప్రేరణ తన ఫ్రెండ్, విష్ణుకి ఏ రీజన్స్ ఉన్నా ప్రేరణనే సెలెక్ట్ చేస్తుంది మాకు తెలిసి. సో ఇక్కడ నువ్వు ఇంకా 6th వీక్లో అవ్వాలి అనుకున్నావు, కానీ తను లాస్ట్ వరకు వచ్చేసి వెనక్కి తప్పుకుంది చీఫ్ కంటెండర్కి. సో నేను ప్రేరణకి ఇస్తున్నా అనేసి ప్రేరణను అయితే సెలెక్ట్ చేస్తుంది యష్మి. సో ఇక్కడ ఇంకొకటి యష్మి వచ్చేసి ఇంకొక మాట అయితే ఎంతింది, ఇంతకు ముందు కాకుండా ఇప్పుడు కొంచెం టఫ్ సిచ్యువేషన్, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి కదా. సో తను కొంచెం వాయిస్ బాగా రైజ్ చేస్తుంది ఎక్కడైనా అవసరం పడినప్పుడు, అలాగే డిసిషన్ మేకింగ్ కూడా బాగా తీసుకుంటుంది. అలాగే చీఫ్ అంటే గేమ్ ఆడడంలో కూడా బాగా ఆడాలి. సో ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్ ఉంది. సో నేను దీన్నంతా కంపేర్ చేసుకుంటే ప్రేరణ అయితే ఓకే అనుకుంటున్నా చీఫ్ కంటెండర్కి అనేసి ప్రేరణనైతే సెలెక్ట్ చేస్తుంది. ఎస్, ఇక్కడ విష్ణుకి పోల్చుకుంటే ప్రేరణ సో కొంచెం గేమ్స్ ఆడడంలో కానీ ఏదైనా వాయిస్ రైజ్ చేయడంలో కానీ కొంచెం ముందుగానే ఉంటుంది. విష్ణు కొంచెం వెనకడిగే వేయిస్తుంది అనిపిస్తుంది. సో ఇక్కడ విష్ణుకి ప్రేరణకి పోల్చుకుంటే ప్రేరణ బెటర్ అనేసి సేమ్, అలాగే యష్మి కూడా అలానే డిసిషన్ తీసుకుంటుంది. ఇక 4th రౌండ్లో వచ్చేసరికి సీత వచ్చేసి నైనిక పప్పిని అయితే తీసుకొస్తుంది.
సో ఇక్కడ నైనిక వచ్చేసి రీజన్ చెప్తుంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది లీడర్షిప్ అవ్వడానికి. సో రైటో రాంగో నేను నేర్చుకున్న దాని నుంచి మీ అందరికీ తెలుసు. అది ఇప్పుడు నేనున్న పాయింట్లో నేను ఎంత కాన్ఫిడెంట్ అన్నది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ హోల్ గ్రౌండ్స్ వచ్చింది. అంటే ఇంటి రెస్పాన్సిబిలిటీ అయినా, టాస్క్ అయినా, డిసిషన్ మేకింగ్ అయినా అన్నీ చూస్తూ క్యాలిక్యులేట్ చేస్తూ తీసుకున్నా నేను. అవన్నీ నా మీదే పడ్డాయి. సో అవన్నీ నేను కాల్కులేట్ చేసి నేను ఐఎమ్ రెడీ అనేసి నేను చెప్తా ఉన్నా. సో నెక్స్ట్ సీత అయితే తన రీజన్ చెప్తుంది. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అవుతుంది అంటే ఐఎమ్ ఈక్వల్లీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను చీఫ్గా ఉన్నాను, నేను అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీ రావాలి అనేసి అందరి హౌస్మేట్స్ని నేను బెటర్గా రిప్రజెంటేషన్ ఇవ్వగలను అనేసి అందరికీ ఒక ఛాన్స్ ఇచ్చాను నేను. ఏ తుఫాన్ అయినా నేను గట్టిగా పోరాడగలను అనేసి తన రీజన్ అయితే చెప్తుంది. సో ఇక్కడ డిసిషన్ మీకు వదిలేస్తున్నా అనేసి చెప్తుంది. సో విష్ణు అయితే దానికి నేను దగ్గరుండి మీ ఇద్దరు క్లాన్లోనూ ఉండాను. సో దగ్గరుండి చూశాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పర్సనలీ, సో నైనికాకైతే నేను సెలెక్షన్ చేస్తా. ఎందుకంటే బ్యాలెన్స్ కానీ ఎమోషనల్గా తీసుకోకుండా కొంచెం వాట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు తీసుకోకూడదో సో అది నేను నైనికా నుంచి చూశాను. సో నీ దాంట్లో నేను అబ్జర్వ్ చేసిన మ్యాటర్ వచ్చేసి అందరికీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అనేసి డెసిషన్ మేకింగ్లో కొంచెం తొక్కిసలాట ఆడావేమో అని అనిపించింది నాకు. సో అందుకని నైనికాని సెలెక్ట్ చేస్తున్నా నేను అంటుంది. సో సీత వచ్చేసి నేను డిసిషన్ తీసుకోవడం రాంగ్ అంటే అందరినీ పంపించడం నా తప్పయిందా అనేసి అంటుంది. సో ఇక్కడ విష్ణు వచ్చేసి నువ్వు కొంచెం ఎమోషనల్లీ అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలి అనేసి డెసిషన్ మేకింగ్ రాంగ్ తీసుకుంటావేమో. నీకు కంపేర్ చేసుకుంటే నైనిక కొంచెం డెసిషన్ మేకింగ్లో తనకు అన్నీ ఎమోషనల్లీ తీసుకోది, ఎంత రిక్వైర్డో అంతనే తీసుకుంటుంది. సో అందుకని నేను నైనికాని సెలెక్షన్ చేస్తున్నా అనేసి చెప్తుంది. సో అప్పుడు సీత అంటుంది, ఫస్ట్ వీక్లో ఎవరైనా నెక్స్ట్ వీక్ ఉందిలే ఇంకా ఆడడానికి ఛాన్స్ ఉందిలే అనేసి ఎవరికి వాళ్ళు వాలంటీర్గా వెళ్ళారు. కాకపోతే లాస్ట్ వీక్లో సర్వైవల్ ఫిట్టెస్ట్ ఆఫ్ ద టాస్క్లో ప్రతి ఒక్కళ్ళు ఆడాల్సి వచ్చింది. ఎందుకంటే తీసేస్తారేమో అనే ఒక భయంతో ఆడాల్సి వచ్చింది. అందుకని నేను అందరికీ ఛాన్స్ ఇచ్చాను. కానీ ఆ వీక్ ప్రెషర్ వేరు, ఈ వీక్ ప్రెషర్ వేరు. సో ఓకే నీ డిసిషన్ నేను రెస్పెక్ట్ చేస్తాను అనేసి చెప్పింది. సో అది కూడా విష్ణు చెప్పింది కూడా నిజమే. కొంచెం ఎమోషనలీ కనెక్టెడ్ అనేసి అభయ్ కూడా చెప్పారు ఇంతకుముందు సీత. సో తను కూడా అందరూ ఆడాలి అనేసి ఒక 2-3 టాస్క్లు కూడా ఆడలేదు, అందరికీ ఛాన్స్ ఇవ్వాలి అనేసి. చీఫ్గా 1-2 టాస్క్లు అయినా ఆడాల్సింది. సో ఇప్పుడు అందరికీ మాటలు అనడానికి ఈజీ అయిపోయింది. కాకపోతే ఆడినా కూడా అందరూ తనని సెలెక్ట్ చేశారు కదా, అలాగే నామినేషన్ నుంచి కూడా సేవ్ చేశారు సీతని. ఒకవేళ తను సెల్ఫిష్గా ఆడితే చూడు మేము సెలెక్షన్ చేశాము మమ్మల్ని ఆడనివ్వలేదు అని ఆ మాట కూడా వస్తుంది. అందుకే కదా దాన్ని బిగ్ బాస్ హౌస్ అంటారు. సో అందుకని నీకు బర్డన్ అనిపిస్తుందేమో అనేసి నేను నైనికాని చూస్ చేస్తున్నా అనేసి నైనికాని అయితే చూస్ చేస్తుంది విష్ణు. సో నెక్స్ట్ అయితే నైనిక పప్పిని తనే తెచ్చుకుంది. సో వాళ్ళ పేరున్న పప్పిని తీసుకురావడానికి వీల్లేదు కదా. సో నైనిక అయితే అవుట్ ఆఫ్ ద రేస్ అయింది. సో అక్కడ మణికంఠ కూర్చుని కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడైతే యష్మి నాగోల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు ఇచ్చి ఏమైంది మణి నన్నే తీసేసా కదా అది ఇది అనేసి కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది మణితో. తాను చాలా లోగా ఫీల్ అయ్యి చాలా కొంచెం ఏడుస్తూ ఉంటాడు మణికంఠ. నిజంగా బాధ అనిపించింది, ఎవరైతే ఏంటి అందరూ నన్నే కార్నర్ చేస్తున్నారు అనేసి. చూసే వాళ్ళకైతే నిజంగానే పాపం అని అనిపించింది. చిన్న పిల్లోడ్లాగా ఒక్కడే కూర్చొని ఏడవడం. తను తర్వాత యష్మి వచ్చి కన్సోల్ చేసింది, నువ్వు ఏదైనా స్పోర్టివ్గా తీసుకోవాలి, అలా కాదు అందరూ ఫస్ట్లో కూడా సీత అంటే నాకు ఇష్టం, తను కూడా ఒప్పుకోలేదు, ఇక మీరు కూడా తీసేసరికి నాకు చాలా బాధ వేసింది, కార్నర్ చేశారేమో అనిపించింది అనేసి చిన్న పిల్లోడ్లాగా చెప్తా ఉంటాడు. నిజంగానే మనకు చూసే వాళ్ళకి మాకు కూడా బాధ అనిపించింది, ఎవరైతే ఏంటి పాపం. అలాగే సీత కూడా కన్సోల్ చేస్తూ ఉంటుంది. సో ప్లీజ్ మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే నైనిక పప్పిని తనే తెచ్చుకుంది. సో వాళ్ళ పేరున్న పప్పిని తీసుకురావడానికి వీల్లేదు కదా. సో నైనిక అయితే అవుట్ ఆఫ్ ద రేస్ అయింది. సో అక్కడ మణికంఠ కూర్చుని కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడైతే యష్మి నాగోల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు ఇచ్చి ఏమైంది మణి నన్నే తీసేసా కదా అది ఇది అనేసి కామెడీగా
మాట్లాడుతూ ఉంటుంది వనితో. తాను చాలా లోగా ఫీల్ అయ్యి చాలా కొంచెం ఏడుస్తూ ఉంటాడు మణికంఠ. నిజంగా బాధ అనిపించింది, ఎవరైతే ఏంటి అందరూ నన్నే కార్నర్ చేస్తున్నారు అనేసి. చూసే వాళ్ళకైతే నిజంగానే పాపం అని అనిపించింది. చిన్న పిల్లోడ్లాగా ఒక్కడే కూర్చొని ఏడవడం. తను తర్వాత యష్మి వచ్చి కన్సోల్ చేసింది, నువ్వు ఏదైనా స్పోర్టివ్గా తీసుకోవాలి, అలా కాదు అందరూ ఫస్ట్లో కూడా సీత అంటే నాకు ఇష్టం, తను కూడా ఒప్పుకోలేదు, ఇక మీరు కూడా తీసేసరికి నాకు చాలా బాధ వేసింది, కార్నర్ చేశారేమో అనిపించింది అనేసి చిన్న పిల్లోడ్లాగా చెప్తా ఉంటాడు. నిజంగానే మనకు చూసే వాళ్ళకి మాకు కూడా బాధ అనిపించింది, ఎవరైతే ఏంటి పాపం. అలాగే సీత కూడా కన్సోల్ చేస్తూ ఉంటుంది. సో ప్లీజ్ మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.